నిన్నటిదాకా సీట్ల కేటాయింపులు నామినేషన్లతో బిజీగా గడిపిన టీ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం రెబెల్స్ పై దృష్టి పెట్టారు. చివరి వరకు ప్రయత్నించి తీరా టికెట్ దక్కని ఆశావహులు భారీగానే రెబెల్స్ గా రంగంలోకి దిగారు. తెలంగాణ జిల్లాల్లో 43 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచినట్లు టీ కాంగ్రెస్ నేతలు గుర్తించారు. వీరిలో 20 మంది సీరియస్ గా నామినేషన్లు దాఖలు చేసినట్లు అంచనాకు వచ్చారు. రెబెల్స్ ను ఎలాగైనా దారికి తెచ్చేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసంతృప్తులను బుజ్జగించాలని అధిష్టానం పెద్దలు టీపీసీసీ నేతలను ఆదేశించారు. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లోని టీపీసీసీ చీఫ్ పొన్నాల నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు కేంద్ర మంత్రి జయరాం రమేష్. ఈ సందర్భంగా రెబెల్స్ వ్యవహారంపై ఆరా తీశారు. రెబెల్స్ గా నామినేషన్లు వేసిన వారిని పిలిపించి మాట్లాడాలని పొన్నాలను ఆదేశించారు. తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగిన వారిలో దాదాపు 10 మంది నుంచి పార్టీ అభ్యర్థులకు నష్టం కలుగుతుందని నేతలు భావిస్తున్నారు. ఉపసంహరణ తేదీలోపు అసంతృప్తులను బుజ్జగించి నామినేషన్లు విత్డ్రా చేయించాలని డిసైడ్ అయ్యారు. సుస్థిర పాలన, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం ఈ నినాదాలతో తెలంగాణ ప్రజల ముందుకు వెళ్తుంది. తెలంగాణ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ నినాదంతో ముందుకెళ్లే నేపథ్యంలో, అఖండ విజయాన్ని సాధిస్తున్న నేపథ్యంలో చాలామంది ఆశావాహులు ఉన్నారు. కొంత రిబెల్స్గా వేశారు. ఉపసంహరణకు ముందు వారిని సంప్రదిస్తాం. నేను మొదలే చెప్పాను, ఇది సెటరేట్ చేసే కార్యక్రమం. సిపిఐకి కేటాయించిన నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ పరిణామం టీ కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. సిపిఐకి కేటాయించిన 7 నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసిన వారిని దారికి తెచ్చుకోవటం కష్టసాధ్యంగా మారింది. మరోవైపు రెబెల్స్ తో విత్డ్రా చేయించకుంటే పొత్తుపై ఆలోచిస్తామంటున్నారు సిపిఐ నేతలు. కాంగ్రెస్ పొత్తుల ఉల్లంఘనకు పాల్పడుతుందని విమర్శిస్తున్నారు. రెబెల్ అభ్యర్థులను తప్పించుకుంటే ఈ నెల 12న భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామంటున్నారు. 7 కేటాయించిన దానిలో కూడా 4 సిట్టింగులు దేవరకొండ, పినపాక, మహేశ్వరం. నిన్న లాస్ట్లో చూస్తే ఆఖరి దశలో మహేశ్వరం మీద కూడా బీఫారం ఇవ్వడం అంటే పొత్తుల విఘాతం, అంటే సిపిఐకి డ్యామేజింగ్ కలిగించే పొత్తులలో నిర్ణయం తీసుకోవడం అనేది మింగుడు పడట్లేదు ఇవాళ మా శ్రేణులకి. 2 రోజుల్లోగా రెబెల్స్ ను ఒప్పించే బాధ్యతను టీపీసీసీ చీఫ్ పొన్నాలకు అప్పగించింది హైకమాండ్. పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించి పార్టీ బీఫామ్ ఇచ్చిన మహేశ్వరం అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిని కూడా తప్పించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అసంతృప్తులు రెబెల్స్ గా బరిలో దిగటం కాంగ్రెస్ లో కామన్. ఈసారి ఆశావాహులు బెట్టి చేస్తుండటంతో వారిని ఎలా దారికి తెస్తారనేది ఆసక్తికరంగా మారింది.